అందుకనే దేవుడు బిడ్డలారా, నీవు మొరపెట్టినప్పుడు నీ దేవుడు నిన్ను చూసి ఆ మొర ఎలాంటిదని ఇదిగో తెలుసుకొని నీ కార్యం చెయ్యాలనే నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఈ విడుదల ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర మేలు పొందుకోవాలంటే నీలో ఏం రావాలంటే మొర, కన్నీటి పశ్చాత్తాపం. ఎప్పుడైతే నీవు ఈ కన్నీటి పశ్చాత్తాపము కలిగి దేవునికి నువ్వు మొరబెట్టుకుంటావో నా దేవుడు ఖచ్చితంగా నీ సమస్య ఎలాంటిదైనా సరే నా దేవుడు విడిపించటానికైనా శక్తిమంతుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో వాళ్ళ మొర విన్న దేవుడు మీ మొర విన్నాడు, మీ కార్యాలను దేవుడు సఫలపరిచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి కీర్తనల పుస్తకంలో ఒక మాట, 60వ కీర్తన 11వ అధ్యాయంలో వచనములో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. కీర్తనల పుస్తకము 60వ అధ్యాయం 11వ వచనం. మనుషుల సహాయము ఇదిగో మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు సహాయము దయచేయము. మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి బిడ్డలు. ఇదివరకైతే మేము మనుషుల సహాయాన్ని కోరుకున్నామయ్యా, మనుషుల సహాయం ద్వారా మాకు జయం కలుగుతలేదు, అపజయాలు వస్తున్నాయి, మా బాధలు తొలగిపోవట్లేదు. ఇదిగో ఆ బాధలన్నీ అట్లే ఉంటున్నాయి. ఈ మనుషుల ద్వారా మేము జయాన్ని పొందుకోలేము, ఈ మనుషుల ద్వారా మా అప్పులు తీర్చబడము, ఈ మనుషుల ద్వారా మా కార్యాలు జరగవు, ఈ మనుషుల ద్వారా మా అనారోగ్యం విడుదల కాదు, ఈ మనుషుల ద్వారా అయ్యా ఆర్థికంగా ఉన్నటువంటి నన్ను అభివృద్ధి పరచలేరయ్యా, నేను అక్కడనే ఉండిపోతాను ప్రభా. అందుకని నాకు మనుషుల సహాయం వద్దయ్యా, నీ సహాయము నాకు కావాలని ఇదిగో అక్కడ ప్రజలు మొరబెడుతున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే మనిషి సహాయము ద్వారా నువ్వు ఇదిగో ఆశపడతావో దేవుని బిడ్డలారా, ఇదిగో నీ అనారోగ్యం పోదు, నీ సమస్య పోదు. పెట్టినావా? నువ్వు ఎక్కడ వేసినావో అక్కడనే పడిపోతావు, ఇక నువ్వు పైకి లేవవు. మనుషుల సహాయాన్ని పక్కకు పెట్టి ఇదిగో దేవుని సహాయాన్ని నువ్వు కోరుకో. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో దేవుని సహాయాన్ని కోరుకున్నారు కనుకనే ఒక దైవజనును పంపించి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించుకొచ్చాడు. అందుకనే నువ్వు మనుషుల మీద ఆధారపడద్దు, మనుషులు చెప్పిన మాటలు నువ్వు నమ్మద్దు. నీవు ఎవరిని నమ్మాలంటే నా ప్రభువైన యేసు మీద నువ్వు ఆనుకొని ఉంటే విజయాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీకు విజయము కావాలంటే మనుషుల మీద ఆధారపడకో, నీకు విజయము కలగాలంటే మనుషులను ఆదరించకో, నీకు విజయం కలగాలంటే నా దేవుని ఆశ్రయించు. ఆయన ఖచ్చితంగా నీ సమస్య ఏ సమస్య అయినా సరే, ఇదిగో జరగనటువంటి సమస్య ఏదన్నా నా ప్రభు ఇదిగో తీర్చునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి, ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. యాకోబు నా సహోదరులారా, ఇదిగో చెప్తున్నటువంటి మాట, యాకోబు చెప్తున్నటువంటి మాట, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును
గూర్చిన విశ్వాస విషయములో కూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. మోహమాటము గలవారై మీరు ఉండకుడి. అందుకనే నా ప్రభు అక్కడ చెప్తున్నటువంటి మాట, మొహమాటముగా మనం ఉండకూడదు. మొహమాటం అంటే ఏంటంటే, ఒకరి ఇంటికి వెళ్తాం, ఏదో అప్పుకో వెళ్తాం అనుకో, పని కావాలని వెళ్తాం అనుకో, ఏదో ఒకటి తెచ్చుకోవాలని వెళ్తాం అనుకో, మొహమాటముగా వెళ్ళకూడదు. వాళ్ళు మాకు దయచేస్తారని వెళ్ళాలి, ఆ విశ్వాసంతో వెళ్ళాలి. దేవుడు అక్కడ మళ్ళీ రిపీట్ చేయి, దేవుడు అక్కడ చెప్తున్న మాట చక్కగా మీరు వినండి. నా సహోదరులారా, ఇదిగో నా సహోదరులారా, నా స్నేహితులారా, నా పిల్లలారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాస విషయములో ఇదిగో విశ్వాస విషయములో మొహమాటము గలవారై మీరు ఉండకూడని దేవుడు చెప్తున్నాడు. విశ్వాస విషయంలో మొహమాటం, విశ్వాసం ఉంచాలి. నా దేవుడి కార్యం చేస్తాడని నువ్వు విశ్వసించాలంతే. నా దేవుడు నా అనారోగ్యం తొలగిస్తాడని విశ్వసించాలి. దేవుడు నా ఇబ్బందుల నుంచి విజయాన్ని ఇస్తాడని విశ్వసించాలి. నీ హృదయంలో దేవుడు చేస్తాడని ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటాడో ఆ విశ్వాసాన్ని బట్టి నీ అనారోగ్యాన్ని దేవుడు విడిపిస్తాడంతే. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి నిన్ను ఎదిగిస్తాడు. ఎంతమంది నీ దగ్గరికి వచ్చి ఇదిగో నీకు జరగదు జరగదు ఇక జరగనే అన్నారు అనుకో, అది నా దేవుడు, నువ్వు విశ్వసించి ఇప్పుడు నా దేవుడు ఆ కార్యాన్ని నీకు జరిపించును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక్క మాట 1 పేతురుకు రాసిన పత్రికలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట చక్కగా మనం విందాం. విశ్వాసం ఏ విధంగా వస్తుందంటే 4వ అధ్యాయం 14వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు అప్పుడు ధన్యులు. ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ పొందుకోవాలి. యేసు ప్రభువుని నమ్మారని నింద విసేస్తారు. అప్పుడు నింద వచ్చినప్పుడు బాధ వచ్చేస్తారు. బాధ వచ్చేసినప్పుడు ధైర్యం కోల్పోతావు. ధైర్యం కోల్పోయినప్పుడు నువ్వు చేతగానో లెక్క అయిపోతావు. ఈ పని చేద్దామా అంటావు, నీకు చేత కాదప్పుడు. ఈ చేత ఎందుకు కాదనంటే ఆహారం తినలేవు. ఎప్పుడు నీకు ఆలోచనే, నీ ఆలోచన మారట్లేదుగా. అందుకని నా ప్రభు చెప్తున్నాడు, ఆ నిందలు ఈ అవమానాలు నీకు వచ్చినప్పుడు ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వస్తాడట. అప్పుడు నీకు నా దేవుడు విజయాన్ని ఇస్తాడట. అందుకని దేవుని బిడ్డ నువ్వు కృంగిపోవద్దు, బాధపడద్దు. నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నేను విశ్వాసంలో నడిపిస్తాడు. ఆత్మ ఏం చేస్తుందంటే అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. ఆత్మ ఏం చేస్తుంది? నమ్మకాన్ని చేస్తుంది. ఆత్మ ఏం చేస్తాడంటే నువ్వు పడిపోయిన నీ స్థితిని ఆయన లేపుతాడు. కృంగిపోయిన నీ జీవితాన్ని ఆయన పైకి లేపుతాడు. అందుకనే దేవుడు బిడ్డలారా, దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలో ఉంటాదో ఇక నిందలు నీకు రావు, అడ్డుగోడలు నీకు ఉండవు. కనుక నా ప్రభు చెప్తున్నాడు, మహిమ స్వరూపి అయినటువంటి దేవుడు ఎప్పుడైతే ఆయన నా దగ్గరికి రావాలని ఆశపడతావో నా ప్రభు ఆయన ఆత్మ స్వరూపిగా నీలోనికి ఆయన ఖచ్చితంగా దిగి వస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ సమస్య చేత వచ్చావో వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డ, ఆ వాక్యాన్ని నీ హృదయములో స్థిరపరచుకుంటే నా ప్రభు ఒక గొప్ప కార్యము
మీ కుటుంబంలో నా దేవుడు చేసును గాక. ఇప్పుడు అందరం నిలు మొక్కల మీద ఉండి ఇక తీర్మానం చేసుకుందాం. అందరం దేవుని ఎదుట నిలు మొక్కల మీద ఉండి తీర్మానం చేసుకుందాం. అందరం తీర్మానం